అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ ఏపీ ఎడిషన్లో ఒక ఆసక్తికరమైన రాజకీయ వార్త మనకు కనపడుతూ ఉంది. బరిలోకి భారతీరెడ్డి గారు అనేటువంటి శీర్షికతోటి ఈ వార్తా కథనం రావడం జరిగింది. ఈ వార్తా కథనం ప్రకారం వైసీపీ పార్టీలో భారతీరెడ్డి గారికి ఇప్పు పెరుగుతుంది. పార్టీ మీద ఆమె రివ్యూ చేస్తున్నారు. ఎవరేం చేస్తున్నారు అనేటువంటిది ఆమె రివ్యూ చేస్తున్నారు. నాయకులతో తరచూ మాట్లాడుతూ ఉన్నారు. ఫోన్ చేసి మరి ఆమె మాట్లాడి జరుగుతున్నటువంటి విషయాలన్నీ ఆరా తీస్తున్నారు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేకనా? లేదు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే భారతీరెడ్డి గారి పార్టీని మెయింటైన్ చేయాలని కారణమా? గతంతో డైరెక్ట్గా రాజకీయాల్లోకి రాని భారతీరెడ్డి గారు ఈరోజు డైరెక్ట్గా రాజకీయాల్లో ఇన్వాల్వ్ కావటం అంటే ఎలా చూడాలి? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు రంగారావు గారు. నమస్కారం సార్. మేడం భారతీరెడ్డి గారు ఇన్నాళ్ళు వ్యాపార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బిజినెస్ అన్ని డైరెక్ట్గా ఆమె చూస్తారు. ఇప్పుడు సాక్షి మీడియాను కూడా ఆమె చూస్తారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు డైరెక్ట్గా రాజకీయాల్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు. పార్టీలో ఎవరేం చేస్తున్నారు, ఎవరికేం బాధ్యతలు అప్పచెప్పాలి కూడా మొత్తం ఆమె డిసైడ్ చేస్తున్నారు అనేటువంటి వార్త ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఎలా చూడాలి ఈ వార్తని? నాకు తెలిసినంత వరకు 2019 మార్చి 13వ తారీఖు నుంచి ఆమె రాజకీయాల్లో ఉన్నారు. ఓకే, నిస్సందేహంగా చెప్పగలను. మొత్తం చక్రం తిప్పుతుంది ఆమె. పేరుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు. 2019 నుంచి 2019 మార్చి 13వ తారీఖు నుంచి ఓకే, అన్ని కార్యక్రమాలు సీట్ సెలక్షన్ల కాడించి అన్ని కార్యక్రమాలు నిర్వహించిందే ఆమె అని చెప్పనైతే నేను భావించగలను. ఎందుకంటే ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసుకున్నా, పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యత చూసుకున్నా, అవినాష్ రెడ్డి ప్రాధాన్యత చూసుకున్నా, జరుగుతున్న పరిణామాలు చూసుకున్నా, అలాగే తిరుమల తిరుపతికి సెట్టింగ్ వేసుకున్న కార్యక్రమాలు చూసుకున్నా, మరి ఆమె సాక్షి దినపత్రిక ద్వారా కావచ్చు ఏమాత్రం వెరుపు ఏమీ లేకుండా ఆనాడు అసత్య ప్రచారాలు చేయటం కావచ్చు, ఈ రోజు వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 15 నెలల 10 రోజులు అవుతున్నా కూడా ఈ ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలను ఏ విధంగా కథనాలుగా రాస్తూ ఏమాత్రం భయము భక్తి లేకుండా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో చూస్తున్న తర్వాత నిస్సందేహంగా అయితే నేను చెప్పగలను. ఓకే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళు ఏ విధంగా అక్రమ సంపాదన ద్వారా ఆస్తులు సమకూర్చుకున్నారో తీసి పక్కన పడేస్తే దాన్ని ఈరోజు కాపాడుకొని పెంచి పోషిస్తుంది, వాటి మీద ఆజమాయిషీ చేస్తుంది భారతీరెడ్డి అనేది నేను నిస్సందేహంగా చెప్పగలను. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు కనపడే బొమ్మేనా? నిస్సందేహంగా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అవసరం ఉంది అంటే రాజశేఖర రెడ్డి లెగసీని కంటిన్యూ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి కావాలి ఆ రోజు. ఓకే, ఆయన ఏం చేశారు ఆయన తీసి పక్కన పడేసేయండి. ఆయన ఎలాంటి వ్యక్తి అనేది తీసి పక్కన పడేసేయండి. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాజశేఖర రెడ్డిని ఒక దేవుడుగా, పేదల పాలిటి దేవుడుగా ఆ రోజు పోలరప్ చేశారు. అవును, దాన్ని ఎక్స్పోజ్ చేశారు, బాగా చేశారు, ప్రచారం చేశారు. కాబట్టి అధికారంలో రావాలంటే జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి అవసరం ఉంది. అవును, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీకి భారం. అవునా? అవును. నిన్న జగన్మోహన్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించారు ప్రజలు. అదేనండి, అతను తీసుకున్న నిర్ణయాలను ఓడించారు. 100% జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతే కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కనుక ముందుకు నడుపుకెళ్లారు అనుకోండి, ఓట్లు ఎలా పడతాయి రేపు పొద్దున? ఇప్పటికీ ఫేస్ ఆఫ్ ది పార్టీ ఆయనే కదా సార్ అనుకుంటున్నారు మీరు. నేనైతే అనుకోవట్లా. ఓకే, జరుగుతున్న కార్యక్రమాలను నేను చూస్తా ఉంటే నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సహజంగా మా మీడియాలో ఉంటుంది, యాంకర్ పేరు కనపడతాడు స్క్రీన్ మీద, కానీ వెనకాల స్క్రిప్ట్ అంతా కూడా ప్రాంటింగ్, దాన్ని రాసే సబ్ డైరెక్టర్ వేరు ఉంటారు. అవును, ఇక్కడ కూడా అంతే జగన్మోహన్ రెడ్డికి. అందుకే కదా జరుగుతుంది. ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న పవరు, అతని గురించి పోరాట యోధుడు, సింహం సింగిల్ గా వస్తుందని చెప్పని ఇప్పుడు దాకా బిల్డప్ ఇచ్చారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి ఆ విధంగా మాట్లాడితే నిన్న అవినాష్ రెడ్డి ఏమని మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎవరన్నారు? అవినాష్ రెడ్డి స్వయంగా అన్నాడు. ఇప్పటి వరకు వస్తే 30 సార్లు వచ్చాడేమో ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ కి, అధికారం కోల్పోయిన తర్వాత బెంగళూరుకే పరిమితం అయిపోయాడని చెప్పి స్వయంగా మాట్లాడాడు. ఎక్కడ? కడపలో. మరి ఇంతవరకు చర్యలే లేవు ఇద్దరి మీద. అంటే అతను చర్యలు తీసుకునే స్థితిలో లేడు జగన్మోహన్ రెడ్డి. అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని తప్పించే భాగంలో వీళ్ళైతే ఉన్నారని అయితే నేను చెప్పగలను. కాబట్టే ఇవన్నీ కూడా వెనకుండి చక్రం తిప్పి ముందుకు తీసుకెళ్తుంది ఆమె. ఈ రోజు ఆమె మీద కథనాలు వచ్చినాయి అని చెప్పని సిట్ వాళ్ళు చెన్నైలో మామూలుగా మొన్న జరిగినటువంటి ఈడీ సోదాల్లో ఆమె పేరు బయటకు వచ్చిందని, 2 కంపెనీల్లో ఆమె డైరెక్టర్ గా ఉందని చెప్పని చెప్తే ఆమె ఏంది,
భారతీరెడ్డి ఎదురింటి సందిటి భారతీరెడ్డి పేరు మీద వేరే వాళ్ళు ఉన్నారు, వేరే మహిళ ఉందని చెప్పని తొలిసారిగా ఆమె ద్వారా మనం తెలుసుకున్నాం ఈ రోజు. ఆమె పేరు మీద ఇంకో మహిళ ఉందట, మనకు తెలియదు. మరి ఆమె భర్త ఎవరు, వాళ్ళ మామగారు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అనేది రేపు పొద్దున ఆమె చెప్పింది కాబట్టి త్వరలోనే అవన్నీ బయటకు వస్తాయి అని అయితే నేను భావిస్తున్నా. అంటే ఆ రోజు చెప్పేవాళ్ళు ఏది మామూలుగా మనకు సంబంధించినంత వరకు మనుషులు పోసిన మనుషులు ఉండేవాళ్ళు హిట్లర్ రూపంలో కొంతమంది ఉన్నారు, హిట్లర్ కనపడేవాడు కాదు, వాడి చేత నడిపించేవాడు అని చెప్పని మనం చెప్పుకున్నాం, కథల్లో చదువుకున్నాం. కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే పేర్లు పోయిన పేర్లు ఇంటి పేర్లతోటి అదే పేరు గల వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు, నేను కాదని అంటలా. ముప్పాంకరావు గారేగా రేపు ఏదైనా కాంట్రవర్సీ అయితే నా పేరుతో ఇంకోళ్ళు మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు నా పేరు గల వాళ్ళు. మా అన్నయ్యలు తమ్ముళ్ళు చాలా మంది, అలాగే మా అన్నయ్య గారి పిల్లలు కూడా ఉన్నారు నా పేరుతోటి, సేమ్ నాదే పేరుతోటి. కాబట్టి అందుకే నేను చెబుతుంది, ఇప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం వీళ్ళు అనుకున్నట్టుగా రేపు పొద్దున సాక్షి ప్రసార మాధ్యమాలకు లేకపోతే భారతీయ సిమెంట్కి కూడా ఆ పేరు వచ్చిదేమో చూడాలా. కేసులు ఏదన్నా ఎదుర్కొంటే ఇప్పటికే కేసులు ఉన్నాయి కదా, దాంట్లో మరి చెప్పాలా. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం చక్కగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇయ్యాలగాతే రేపైనా సరే మద్యం కుంభకోణంలో తప్పకుండా అతను కారాగార వాసం అనుభవించాలి. కాబట్టి తరువాత ఎవరు వేరే వాళ్ళ చేతిలో పెత్తనం పెట్టడానికి ఇష్టం లేని భారతీరెడ్డి గారు స్వయంగా 5 సంవత్సరాలు ఆమె ఏ విధంగా నడిపిందో అందరికీ తెలుసు. కాబట్టి ఆమె చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి విన్నాడు కాబట్టి, ఎవరు చెప్పినా విన్నాడు కాబట్టి ఇప్పుడు తిరిగి రేపొద్దున ఆయన వెళ్తే ఇంకెవరనే భావంతో ఆమె బజారుకు వస్తుంది, ఆమె పార్టీని భుజాన్ని వేసుకుంటుంది, ఆమె ముందుకు తీసుకెళ్తుందని అయితే నేను చెప్పగలను. అయితే దీంట్లో ఒక విషయం ఉంది సార్, అంటే జరుగుతున్న రాజకీయ చర్చను మీ ముందు పెడుతున్నాను. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే తాను తన కేసుల నుంచి రక్షించుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు సిబిఐ ఛార్జ్షీట్లో చేర్పించారని మనం చెప్పడం కాదు, షర్మిల గారు చెప్పారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కూడా తాను రక్షించుకోవడానికి భారతీ గారిని ఎక్కువ ఇన్వాల్వ్ చేసి, తన అరెస్ట్ అయితే ఎట్టాగు సింపతి రాదు కాబట్టి భారతీ గారు అరెస్ట్ అయితే సింపతి రావచ్చు కాబట్టి తన మీద నెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనేటువంటిది కూడా వినపడుతుంది. అది చాలా ఇబ్బంది జగన్మోహన్ రెడ్డి భారతీరెడ్డిని కాబట్టి భారతీరెడ్డిని బయటే పెట్టదు. భారతీరెడ్డిని రక్షించడం కోసం ఏదైనా చేస్తాడు తప్ప భారతీరెడ్డి మీద నెట్టేంత ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేస్తాడనేది నేను అనుకోను. థ్యాంక్ యూ సార్.